श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్ఠ్యము ఉత్పత్తి ప్రకరణము 101వ భాగం పరమాత్మ రూపాన్ని వర్ణించడం నిన్న ప్రారంభించారు, ఇంకా కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రామచంద్ర, పరమాత్మే ప్రపంచంగా భాసిస్తున్నాడు. ఇందాక మనం నిన్న ఒక వెష్టిలో పరమాత్మ స్వరూపాన్ని వివరించారు స్వామి మహర్షి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రపంచమంతా కూడాను పరమాత్మే స్వరూపమే, ప్రపంచంగా పరమాత్మే భాసిస్తున్నాడు. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనిపించే జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమే అని మనం కూడా విన్నామన్నమాట. అయితే ఈ కనిపించే జగత్తంతా పరమాత్మగా భాషించడానికి కారణం ఏమిటి అంటే అది మనస్సే అంటున్నాడు. మనస్సు అంటే ఏంటి? ఆలోచనల సమాహారం. చిన్న ఆలోచన, పెద్ద ఆలోచన అన్నీ కలిస్తే మనసు అన్నమాట. సంకల్పాలు మనసన్నా ఆలోచనలన్నా ఒకటే. ఇప్పుడు ఈ ఆలోచనలు ఈ వెష్టిలో ఈ మనస్సులో ఆలోచనలైనా ఆలోచనలే, సమిష్టిలో అక్కడ బ్రహ్మదేవుడు ఆకాశజుడు మర్చిపోకూడదు మనం. బ్రహ్మదేవుడు మనస్సులోని సంకల్పాలే ప్రపంచం. పరమాత్మ మనస్సు అలాగా తొణుకు ఏర్పడితే బ్రహ్మదేవుడు మనసులో సంకల్పాలు ఏర్పడితే ప్రపంచం అని మనం గతంలో చూసాం కదా. అలాగా విశ్వ సంకల్పాలైనా సంకల్పాలే, మానవ సంకల్పాలైనా సంకల్పాలే. ఇదేమో వెష్టి, అదేమో సమష్టి. దీన్ని వెష్టి అంటాం, దాన్ని సమిష్టి అంటాం. మొత్తం మీద మనసే, అది విశ్వ మనస్సు అయినా వెష్టి మనస్సు అయినా మనస్సు మనసే. సంకల్పాత్మక మనః. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఎంత గొప్పదంటే ఈ మనసు పరమాత్మని ప్రపంచంగానూ చూపిస్తుంది. ఇది ప్రపంచాన్ని పరమాత్మంగానూ చూపించగలదు, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పరమాత్మని ప్రపంచంగా చూపించే శక్తి దీనికి ఉంది, ప్రపంచాన్ని పరమాత్మగా చూసేటువంటి శక్తి కూడా దీనికే ఉందన్నమాట. ఇది గొప్ప ట్రాన్స్ఫార్మర్ ఈ మనసు అనేది. పరమాత్మని ప్రపంచంగా మార్చి చూపుతుంది ఇది. అయితే ఎప్పుడు అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు పరమాత్మను ప్రపంచంగా చూపిస్తుంది. అదే జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఈ మనస్సే ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తుంది. దృష్టి వేరనమాట. అజ్ఞాన దృష్టిలో పరమాత్మ ప్రపంచంగా కనపడతాడు, జ్ఞాన దృష్టిలో ఆ పరమాత్మ ప్రపంచమే పరమాత్మలాగా కనపడుతుంది. ఇది ఈ ట్రాన్స్ఫార్మ్ చేసేది ఎవరయ్యా అంటే మనస్సు. అయితే ప్రళయకాలంలో ఈ మనస్సు ఉండదు, మనస్సు నుండి ఉత్పత్తి అయిన ప్రపంచము ఉండదు. బ్రహ్మ మనసులో సంకల్పాలే కదా సృష్టి. ప్రళయకాలంలో ఆ మనస్సు ఉండదు, పనిచేయదు. అతను ఉత్పత్తి చేసినటువంటి ఆ ప్రపంచము ఉండదన్నమాట. మరి అప్పుడు ఏముంది కదా అంటే ఆ ఏమున్నదో చెప్తోంది యోగ వాసిష్టం. ఆ మనస్సు లేనప్పుడు, ప్రపంచం లేని, సృష్టి లేనప్పుడు ఏముంది అంటే ఆ ఏముందో మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ పరమాత్మ ఎవరో చెప్తున్నారు. ఎవరో కాదయ్యా, నామరూపాత్మకమైనటువంటి పదార్థం కాదది. ఏదో పేర్లు పెట్టడానికి వీలు లేదు. నామరూపాత్మక పదార్థం కాదు, ఏదో ఒక వ్యక్తి కాదు. అది కేవలం మన కల్పన అంతే. ఒక వ్యక్తి, ఒక నామరూపాత్మకంగా ఉన్నటువంటి ఒక ఇది అని చెప్పుకోవడానికి వీల్లేదు. వస్తుతః పరమాత్మ అంటే ఏంటంటే ఒక భావము. ఆ భావము ఎలా ఉంటుంది అంటే, ఆ పరమాత్మ భావము ఎలా ఉంటుంది అంటే అది ఒక చైతన్య ప్రకాశం. పరమాత్మ అనేది చైతన్య ప్రకాశం, వెలుగు. అవునా? ఆ ప్రకాశం వలన మనం ఒక వస్తువుని గ్రహించేటువంటి క్రియ రెండు. ఆ తర్వాత ఆ చైతన్యం వల్ల మనం ఆ క్రియ వల్ల మనం ఆ వస్తువును గ్రహిస్తూ ఉంటున్నాం, మనకు గోచరించేటువంటి పదార్థం. దీనికి ఆ గోచరించేటువంటి పదార్థానికి వశిష్ఠ మహర్షి దృశ్యము అని పేరు పెట్టారు. అప్పటికి కలిసి 3 త్రిపుటి. ఒకటేమో వెలుగు,
అంటే వెలుగు అంటే ఇక్కడ మళ్ళీ జడమైన, ఇప్పుడు మనకు కనపడేటువంటి సూర్యకాంతి వెలుగు కాదు, జడమైన వెలుగు కాదు, లోనున్న వెలుగు. అది లోపల ఉంది వెలుగు, మన వెలుగు. ఆ వెలుగే ఇప్పుడు నన్ను మాట్లాడిస్తుంది, లోనున్నటువంటి వెలుగు. ఆ వెలుగు ద్వారానే మామూలుగా మనం ఈ కనపడేటువంటి ఈ వెలుగును కూడా చూస్తున్నాం. కాబట్టి జడమైన వెలుగు కాదు అని చెప్పడానికి మరి ఈ వెలుగును చూసేది మనం లోపల వెలుగే. లోపల వెలుగు ఉంది కాబట్టి నాకు ఈ సూర్యరశ్మి, ఈ జడమైన వెలుగు కనపడుతుంది. మనలో ఉన్న జ్ఞానం వల్లనే నాలో ఉన్న జ్ఞానం వల్లనే నేను ఈ వెలుగును చూడగలుగుతున్నాను. కాబట్టి దీన్ని ఏమంటే అంటే వశిష్ఠ మహర్షి ఒక ప్రత్యేకమైన పేరు వేదనం అన్నాడనమాట. వేదనం అంటే మనం మామూలు భాషలో వేదన పడ్డం అంటే దుఃఖపడ్డం అనుకుంటాం, అది కాదు. వేదనం అంటే ఒక విషయాన్ని గ్రహించడాన్ని వేదనము అంటారు. పదాలు కొన్ని ఉంటాయి యోగ వాసిష్టంలో, ప్రత్యేకమైన పదాలు. వేదనము అంటే ఏంటంటే ఒక విషయాన్ని గ్రహించడాన్ని వేదనము అంటారు. ఆ గ్రహించడానికి తోడ్పడే ప్రకాశం ఏదుందో లోపల అది వచ్చి వేత్త. ఆ ప్రకాశంలో నువ్వు చేసేటువంటి పదార్థం ఉందే అది వేద్యం. వేదనం, వేత్త, వేద్యం. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. దృష్టి, దర్శనం, ద్రష్ట అని మనం ఎలా అంటామో, వేదనం, వేత్త, వేద్యం. ఒక విషయాన్ని గ్రహించడం వేదనం. ఆ గ్రహించడానికి తోడ్పడేటువంటి వెలుగు లోపల ఏదైతే ఉందో అది వేత్త, ద్రష్ట. ఆ ప్రకాశంలో నువ్వు చూసేటువంటి పదార్థాన్ని వేద్యం అంటారు. వేదనం, వేత్త, వేద్యం. ఇంకా చెప్పాలంటే ఈ త్రిపుటి, ఈ వేదనం, వేత్త, వేద్యం, ఈ మూడు నశించినప్పుడు కేవలం మనం నిద్రలో పడిపోతాం అనుకో. గ్రహించేవాడు, గ్రహించే పదార్థం అన్నీ నశించాయనుకో, మనం ఏం చేస్తాం, నిద్రలో పడిపోతాం. అప్పుడు ఏమంటారు, దాన్ని అభావము అంటారు. కొన్ని పదాలు నేర్చుకోవాలన్నాం, అభావము అంటారు. మంచి నిద్రలో పడిపోయామనుకో, అక్కడ వేదనము లేదు, వేత్త లేదు, వేద్యము లేదు, అప్పుడు దాన్ని అభావము అంటారు అన్నమాట. అభావం అంటే ఇక్కడ భావం కానీ అభావం కానీ అంటే ఒక వస్తువు నీకు గోచరించడం కానీ గోచరించకపోవడం కానీ, ఒక వస్తువు నీకు కనపడడం కానీ కనబడకుండా పోవడం కానీ, రెండిటికి సాక్షిగా ఉన్నదేదో అది పరమాత్మ స్వరూపం అని చెప్పడానికే ఇదంతా. ఏదైనా ఒక వస్తువు నీకు కనపడడానికి భావం అంటాం, కనపడకుండా పోవడానికి అభావం అంటాం. కనపడేది ఎప్పుడు జాగ్రత్తలో మనం కనపడుతున్నాం, స్వప్నంలో కూడా కనపడుతుంటుంది. ఆ సుషుప్తిలో మనకేమీ కనపడదు. జాగ్రత్త స్వప్నాల్లో కనిపించేదాన్ని మనం భావము అంటాము, సుషుప్తిలో కనపడదాన్ని అభావము అంటాము. అంటే ఒక వస్తువు మనకు గోచరించడం కానీ కనపడడం కానీ కనపడకుండా పోవడానికి కానీ, ఈ రెండిటికి కూడా సాక్షిగా ఉన్నాడు పరమాత్మ, అది అభావం. ఇప్పుడు చూడండి, ఈ వ్యవహారం అంతా జరుగుతున్నప్పుడంతా మనం భావం అంటాం, సాక్షిగా ఉన్నప్పుడు అభావం అంటాం. భావానికి అభావానికి రెండిటికి సాక్షి ఏదో, ప్రజెన్స్కి ఆబ్సెన్స్కి సాక్షి అయినదేదో అది పరమాత్మ. జాగ్రత్త స్వప్నాలలో ప్రపంచం కనపడుతుంది, దీనికి ఏదో ఒక లోపల జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానం ద్వారానే జాగ్రత్తలో చూస్తున్నాం, ఆ జ్ఞానం ద్వారానే స్వప్నంలో కలగంటున్నాం. అయితే గాఢ నిద్రలో ప్రపంచం లేదు, ఏమీ కనపడదు, అప్పుడు కూడా చైతన్యం ఉంది. జ్ఞానం లేదా? మనం చచ్చిపోయామా? నిద్రలో ఉన్నది జ్ఞానం, జాగ్రత్తలోనూ ఉంది, స్వప్నంలో ఉంది, గాఢ నిద్రలో కూడా ఉన్నది ఆ చైతన్య ప్రకాశం. ఉండి తీరాల, లేకుంటే రాత్రి బాగానే నిద్రపోయాను అని చెప్పేది ఎవరు? ఉదయం లేసి బాగా నిద్రపోయానండి, ఎంత మంచి నిద్ర పట్టిందో, 3 రోజుల నుంచి నిద్రే లేదు, ఈరోజు ఎంత బాగా నిద్రపోయాను అని చెప్తున్నావు కదా. అంటే ఆ నిద్రలో కూడా నీకు జ్ఞానం ఉంది, ఆ గాఢ నిద్రలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్న వాడివి కూడా నీవే, జ్ఞానమే ఉందన్నమాట. తెల్లవారిని లేచి హాయిగా నిద్రపోయానని చెప్పేది కూడా నీవే. అంచేత భావాలు అభావాలతో నిమిత్తం లేకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఎలాగైతే సాక్షిగా ఉంటుందో, ఒక వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు ఏమీ జరగడం లేదన్నట్టు ఏదైతే అచలంగా ఉండిపోతుందో అది పరమాత్మ అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అది పరమాత్మ పని చేయదు, పని చేయకుండానే అది పని చేయిస్తుంది, అది రహస్యం ఇక్కడ. ఇప్పుడు పైన ఆ హాల్లో దీపం ఉంది,
కింద రకరకాల ఒక హాల్లో రకరకాల పనులు జరుగుతున్నాయి. ఒకరు జూదం ఆడుతున్నారు, ఒకరు పాట పాడుతున్నారు, ఒకరు కవిత్వాన్ని చెప్తున్నారు, ఇంకొకరు ఆధ్యాత్మిక గోష్ఠి జరుపుతున్నారు. వీటన్నిటితో ఏమి సంబంధం లేకుండా సాక్షిలాగా వెలుగుతోంది. ఆ వెలుగులో వీళ్ళు రకరకాలు చేస్తున్నారు అన్నమాట. అది సాక్షిత్వం అంటే, సాక్షి అంటే. ఆ అదేం పని చేయట్లేదు ఆ వెలుగు, కానీ మన చేత పని చేయిస్తుంది. తాను కర్త కాదు, కారయిత, పని చేయిస్తుంది. కారయిత అంటే పని చేయిస్తుంది. అయితే చేయించడం కూడా ఒక పనే. నిజానికి అది పని చేయించడం వల్ల మనం కల్పించుకున్నాం అది చేయిస్తుందని. అది కల్పిస్తుందా, అదే సాక్షిగా ఉంటుందన్నమాట. అట్లాగే మనలో ఉన్నటువంటి జ్ఞాన దీపం కూడా ఒక బండలాగా, పాషాణంలాగా నిశ్చలంగా ఉంటుంది జ్ఞానము. ఇది ఏ పని చేయకుండానే అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు చేస్తూ ఉన్నా ఏ పని చేయకుండా ఉంటుంది. ఆకాశం కూడా అలాంటిది అన్నమాట. ఆకాశంలో అన్నీ జరుగుతుంటాయి, కానీ అది ఆకాశానికి ఏవి అంటవన్నమాట. కాబట్టి ఆ సాక్షి రూపంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపేం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.